నుంచి కూడా వి గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఈ సందర్భంగా నిన్న చూసిన తర్వాత మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని వీ వాంట్ టు షేర్ విత్ ద ప్రెస్ యాజ్ వెల్ అస్ కలెక్షన్స్. అందుకనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇమీడియట్గా అరేంజ్ చేసాం. దసరా పండుగ సందర్భంగా మొత్తం ఆనెస్ట్గా ఉందామనుకుని ఉండలేకపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ ట్రిబ్యూట్ కింద ఈ మూవీని అంకితం చేసాము. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ పర్టికులర్ దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. అండ్ ఆల్సో నార్మల్ ఆడియన్స్, అంటే మనం ఒక ఆఫీస్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్ అనగానే వెళ్ళి పని అయిపోతుందిరా, ఒక 10 రూపాయలు ఇస్తాడు పని చేసేస్తాడు అనే యాటిట్యూడ్ ఆల్మోస్ట్ అందరి జనాల్లో ఉంది. ఆ యాటిట్యూడ్ 10 రూపాయలు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచిస్తారు అని ఆశిస్తున్నాము. అండ్ ఐ థింక్ దిస్ మూవీ హ్యాస్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఫర్ ఆల్ ద లైఫ్స్. ఐ మీన్ ఒకసారి చూస్తే కనుక కొంచెం ఇంపాక్ట్ అని ఉంటుందని. అండ్ కలెక్షన్స్ ఆర్ షోయింగ్ ద వే. రామ్స్ కెరియర్లో we expected it before itself, and we are announcing it now. It's the biggest first day collection in Ram's career, and we are proud and happy to announce this. Thank you. పాత్రికేయ మిత్రులకి అండ్ మన ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఫాదర్ అండ్ సన్ అంటే నా దీంట్లో బొమ్మరిల్లు గుర్తొస్తుంది. నాకు తెలిసి నేను వచ్చిన ఫోన్ ద్వారా బొమ్మరిల్లు తర్వాత నాకు అందరూ హైపర్ గుర్తొస్తుందని చెప్పారు. చాలా హ్యాపీ అండి. నేను మా అన్నయ్య కొడుకు చూశాడు, వాడు ఇంటర్మీడియట్. వాడు అంటున్నాడు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చాలా బాగుంది బాబాయ్, అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫాదర్ అండ్ సన్ అంటే కొడుకు ఎంత చిన్న అన్నా అవ్వచ్చు, ఫాదర్ ఎంత పెద్దోడన్నా అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఒక తెలియని కనెక్షన్ ఉంటుందండి. బైబర్త్ నమ్మేస్తాం, నా ఫాదర్ గొప్పోడు, ఫాదర్ చెప్పే మాట వినాలి. ఇది 10th క్లాస్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. మనం అనుకున్నంత గొప్పడేం కాదు, డబ్బులేం కదా అప్పుడు. ఆ టైంలో కొంచెం అర్థమవుతుంది. వీడికి పెళ్ళయి జీతం వచ్చి 15 రోజులకి అయిపోయినప్పుడు, దాని తర్వాత పిల్లలు పుట్టినప్పుడు 5 రోజులకి అయిపోయినప్పుడు, అమ్మో మనం అనుకున్నట్టు కాదు, మన ఫాదర్ చాలా గొప్పడు అనిపిస్తుంది. అది ముందే గ్రహించి ఫాదర్ని అతిగా ప్రేమించి అతనికి ఏ కష్టం రాకుండా అతనికి ఒక షాడోలా పక్కనే ఉండి ఈ విషయం తెలిస్తే నాన్న ఎక్కడ కంగారు పడతాడో అని భయపడుతూ ఫాదర్ని కాపాడడానికి ప్రయత్నించే ఒక కొడుకు కథ. చిన్నప్పటి నుంచి ఈ కొడుకు పుట్టక ముందు నుంచి తన ఒక సిద్ధాంతం పెట్టుకొని అది తన వ్యక్తిత్వంగా మలుచుకొని చెయ్యి బల్ల కింద పెట్టకూడదు అన్న సిద్ధాంతంతో బతుకుతూ ఉన్న ఒక తండ్రి కథ. ఆ తండ్రి అలా బతకడానికి ఆ కుటుంబం మొత్తం సహకరించలేండి, అలా సహకరించే ఒక ఫ్యామిలీ కథ. సో వీళ్ళ మాత్రం చెప్తే ఇలా ఉండకుండా ఉండేలా చేసే ఒక వ్యక్తి ఒకడు ఉంటాడు. వాడి నుంచి నా నైతిక బాధ్యతని కానీ, నా సామాజిక బాధ్యతని కానీ, నా వ్యక్తిత్వాన్ని కానీ కాపాడుకునే ప్రాసెస్లో ఆ తండ్రికి ఎలాంటి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని కొడుకు ఎలా తీర్చాడు. ఇది నాకు ఇది మాస్ ఫిల్మా ఫ్యామిలీ ఫిల్మా అంటే ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఫిల్మ్ అని చెప్తా. ఎందుకంటే తండ్రి కొడుకుల రిలేషన్ అలా కనిపిస్తుంది. ఒక అమ్మ కోసం భార్య కోసం భర్త పడే తపన కనిపిస్తుంది, తండ్రి కోసం కొడుకు పడే తపన కనిపిస్తుంది, చెల్లి కోసం అన్న పడే తపన కనిపిస్తుంది. ఇంతకన్నా ఫ్యామిలీలో ఏముంటాయండి? సో ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కథ. అండ్ ఈ దసరాకి ఇంతకన్నా గొప్ప ఫ్యామిలీ కథ ఉండదని నా అభిప్రాయం. చెప్పేశారు ఆయనకి వెల్కమ్ చెప్పండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు ఆయన. ఈ సినిమా హైపర్ టైటిల్కి యాప్ట్ డైరెక్టర్ గారు, హీరో గారు, వీళ్ళిద్దరు హైపర్ని చూసి ఫస్ట్ టైటిల్ ఇలా అనుకుంటున్నాను సీన్ అన్నప్పుడు పక్కా టైటిల్ మీ గురించి పెట్టుకున్నారని నేను చెప్పాను.
సో ఈ సినిమా మన సుకుమార్ గారు చెప్పారు, రామ్ గారు ఏదైనా చెప్తే ఒక 3 days పట్టిన యాక్టివిటీ కూడా ఒక 10 minutesలో అలవాటు చేసుకుంటారు. అంటే ఆయన పర్సనల్గా నాకు చెప్పారు చిన్నప్పుడు ఎలా కష్టపడ్డారు, యాక్టింగ్ క్లాసెస్లో కానీ ఆయన టైమింగ్స్ కానీ యాక్టింగ్ పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆ ప్యాషన్ అనేది మాకు చెప్తే నాకే చాలా ఇది అనిపించింది. సో ఆ ప్యాషన్ అనేది ఆ 10 minutesలో క్రియేట్ చేస్తుంది. 3 రోజుల్లో ప్రాక్టీస్ చేసిన కొన్ని రావు, కానీ 10 minutesలో ఆయనకు, ఎందుకంటే అట్లా రెడీగా ఉంటారు ఆయన. ప్రతి సీన్లో కానీ మా సీన్స్లో కూడా ఆయన మానిటర్ దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో హీరోకి అవసరం లేదు, ఆ కార్యక్రమంలో కూర్చోవచ్చు. సో ఈ సినిమాలో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ మా యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చూడండి ఈ సినిమాని, హైపర్లో ఈ సినిమాని మంచి సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్లోకి వెళ్ళాక వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. 8:45 షో వేశారు. 12 o'clock నాకు ప్రెస్ నుంచి ఫోన్ వచ్చిందండి. పాత్రికేయుల మిత్రులు చాలామంది, ఒక 20-30 మంది వరకు ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారని అన్నారు. నేను కందిరేగ లాంటి హిట్ ఇచ్చినా సరే దానికంటే ఎక్కువ సంతృప్తి పొందిన సినిమా ఇది. 12:30 తర్వాత నాకు కాల్స్ ఒక 10-15 ప్రెస్ నుంచి రావడం, చాలా బాగుందన్నాం. తర్వాత టీవీ5 స్టాఫ్ అయితే ఒక 20 మంది ఒక 1 hour మాట్లాడారు నాతో ఫోన్లో. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో మీరు ఈరోజు చెప్పలేకపోతున్నాం అండి. హిట్ కాదు ఇది. ఏ రేంజ్ అంటే హిట్, బ్లాక్ బస్టర్, సక్సెస్ పక్కన పెడితే సంతృప్తిగా, పరిపూర్ణంగా, మనస్ఫూర్తిగా మా హార్ట్ టచ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇంత మేము హ్యాపీ ఫీల్ అయిన సినిమా నేను చూడలేదు. మీరు వెరీ హ్యాపీ అని వాళ్ళందరూ చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత నాకు జెన్యూన్ ఆడియన్స్ నాకు ఊర్లో నుంచి వచ్చిన రెస్పాన్స్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, నాకు నిన్న ఫోన్ 2 o'clock నుంచి దగ్గర 7 o'clock వరకు నాన్ స్టాప్ ఫోన్స్ వచ్చాయని. చాలా అద్భుతమైన సినిమా తీశారు, చాలా బాగా తీశారు, మంచి హ్యూమన్ ఎమోషన్స్ కనెక్ట్ అయినని. ఏదైతే మేము ప్రొడ్యూసర్స్ మేము కష్టపడి తప్పించి ఒక కథ అనుకున్నామో అది రామ్ గారు తను ఎంత ప్రాణం పోసారో ఈరోజు స్క్రీన్లో చూస్తే తెలుస్తుందండి. నేను థియేటర్లో 7 o'clock చూస్తున్నప్పుడు నేను తీసిన సినిమాలో లేదు అది. అంటే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అది చూస్తుంటే నేనే సెకండ్ హాఫ్లో మైండ్ బ్లోయింగ్. ఇంత పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోతో నేను సినిమా తీశాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. రియల్లీ థ్యాంక్స్ టు రామ్. పెర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమాలో రామ్, సత్యరాజ్ గారు, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు 4 pillars అండి. వీళ్ళు నలుగురు వాళ్ళ స్థాయి దాటి, అంటే ఆడియన్స్ ఈ పెర్ఫార్మెన్స్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఆడియన్స్కి 200% రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. నిన్నైతే నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ చూస్తున్నప్పుడు నా కెరీర్లో ఈరోజు కూడా ఒక మాస్ సినిమాకి, అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అంత అప్లాజ్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు, వెరీ హ్యాపీ. ఇంకా తర్వాత ఏంటంటే జెన్యూన్ రియాక్షన్స్ చాలా వచ్చాయి. నిన్న తిరుపతి ఒక IAS ఆఫీసర్ ఫోన్ చేశారు నాకు నిన్న రాత్రి 11:30కి. ఆయన ఫ్యామిలీతో చూశారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీస్లో ఎంత రియాక్షన్ ఉంటుందో చూపించారు. హాస్పిటల్లో సత్యరాజ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉంటే వాడి జీవితం ఇంత నీచంగా ఉంటుందా అన్న డైలాగ్కి నేను చాలా కనెక్ట్ అయినమ్మా అని చెప్పి చాలా ఒక 1/2 hour మాట్లాడారు. పబ్లిక్లో అంటే రియల్గా జెన్యూన్గా ఉన్న మ్యాక్సిమం అందరూ, అంటే తప్పు చేయడానికి, నేను తప్పు చేశాను అనుకునే గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు వాళ్ళు చేయడానికి కారణాలు వెనకాల ఏముంటాయి, కావాలని ఎవరు చేయరండి. కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు జరిగే పడే తపన ఆ సినిమాలు ఉండడంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియాకి, ప్రెస్ మీడియాకి అందరికీ నాకు థ్యాంక్స్. June 3rd స్టార్ట్ అయిన హైపర్ September 30th రిలీజ్ అని ఫస్ట్ న్యూస్లోనే ఇచ్చాం. ఇవన్నీ జోక్ లాగా చాలామంది తీసుకున్నారు. అయినప్పుడు చూద్దాంలే అని కూడా అనుకున్నారు. నేను కూడా అవుద్దో లేదా అని అనుకున్నాను. అయితే సెన్సార్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఇంత 4 నెలల్లో, ఇది ఓన్లీ డైలాగ్ సినిమా కాదు, యాక్షన్ సాంగ్స్ చాలా హెవీగా ఉంటుంది, చాలా ఎపిసోడ్స్. ఇంత పెద్ద సినిమా 4 నెలల్లో తీసి ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది ఇది ఒక రికార్డు. 14 Reels వెంకట్ బోయిన్పల్లి సమర్పణలో రామ్, అనిల్, గోపి గారు, ఈ నలుగురు కూడా ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారు. మా సంతోష్ శ్రీనివాస్ కందిరిగలో ఎనర్జీ కంటే ఇంకా డబుల్ ఎనర్జీ చూపించాడు. రామ్, దేవదాస్ రాము, హైపర్ రామ్కి ఎంతో తేడా వచ్చింది. ఇక ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాడు ఈ సినిమాతో. 3 మెట్లు ఎక్కువ ఎక్కాడు ఒకేసారి పైకి. అంటే ఓపెనింగ్ చూస్తే అంత స్టామినా
రామ్ స్టామినా ఏంటో ఈ సినిమా నిరూపించింది. ఇది రోజు రోజుకి పెరిగే సినిమా, ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళే సినిమా. ఇంత హిట్ చేసిన ఆడియన్స్కి, ఈ హిట్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మీడియా మొత్తంకి అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మేము ఫస్ట్ సిట్టింగ్స్ నుంచి ఏదైతే అనుకున్నామో, ఎలా చేస్తే అంటే ఒక జెన్యున్గా ఒక కథ చెప్పాలి అని అనుకుని, ఒక ఫాదర్ సన్ రిలేషన్లో ఫాదర్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కింద, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిజాయితీగా ఉంటే వచ్చే కష్టాలేంటి, అంటే వాళ్ళకు ఉండే ప్రెషర్స్ ఏంటి. సో ఇదంతా మనం చాలా జెన్యున్గా చెప్దాము, ఎందుకంటే ఆడియన్స్ ఆర్ ప్రిపేర్డ్ నౌ. ఆడియన్స్ మంచి కథ చెప్తే చూడటానికి ఎప్పుడూ ఉన్నారు రెడీగా. సో డెఫినెట్గా బాగుంటుందని ఏదైతే మేము అనుకున్నామో అది 200% రీచ్ అయ్యాం. నిన్న థియేటర్లో సినిమా చూస్తుంటే, అంటే మేము ఎక్కడైతే సత్యరాజ్ గారు, రావు రమేష్ గారు ఆఫీస్లో సీన్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ, సెకండ్ హాఫ్ ఎమోషన్స్, వాళ్ళ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సత్యరాజ్ గారి వైఫ్ ట్రీట్మెంట్ అప్పుడు కానీ, ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ ఇష్యూని, ఆయనకున్న ఇష్యూని ఓన్ చేసుకుని వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, ఒక చీఫ్ మినిస్టర్ ఎపిసోడ్ కానీ, మేము ఏదైతే అనుకున్నామో అట్లన్నిటికీ ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే ఇంకా నాకు నిజంగా చాలా ఆనందం వేసింది, అంటే మాటలు రాలేదు. ఎప్పుడైనా సరే మనం అనుకున్నది మనం అనుకున్నట్టు రీచ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, అంత ఆనందం వేసింది. సో ఈ రెస్పాన్స్కి కారణమైన ప్రేక్షకులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఆల్మోస్ట్ యాస్టీ సత్యరాజ్ గారి క్యారెక్టర్ అనమాట. సో ఒక కనెక్షన్, ఒక వైబ్ అనేది ఆటోమేటిక్ ఏర్పడింది. రెండోది ఏంటంటే, ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఏదైతే ఇన్పుట్స్ వచ్చాయో ఆ ఇన్పుట్స్ అన్నిటినీ నేను ఓన్ చేసుకుని చేయాల్సి వచ్చింది. 100% సపోర్ట్. ఆయనకి నేను ఏం చేసినా, ఎలా చేసినా ఏ రోజు ఒక మాట లేదు, ఫుల్ ఫ్లెజ్ లిబర్టీ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే 100% అవుట్పుట్ ఇవ్వడానికి, అవుట్పుట్ తీసుకురావడానికి ఏదైతే చెప్పగలిగారో, ఆ ఫాదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో విజువల్గా మనం ఏం చూపించగలుగుతాం, ఆ డైరెక్టర్ పరంగా ఏం చేయగలుగుతాం అనే దాన్ని ముందే ప్లాన్ చేసుకుని, ప్రతి ఒక్కటి ముందే ప్రీ డిసైడ్ చేసుకుని సీన్ల పరంగా. మీడియా వారికి అందరికీ నమస్కారం. అండ్ నాకు ఫస్ట్ మాస్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ ఒక లైన్ లాగా చెప్పాడు, ఒక 5 minutes లైన్ లాగా. అంటే విన్న తర్వాత ఒక సంతకం గురించి ఎంత అవసరమా, ఒక మామూలు సంతకమే కదా అన్నాను. దాని తర్వాత లేదు ఇంకా వర్క్ చేయలేదు, ఒక వర్క్ చేసి చెప్తా అన్నాడు. దాని తర్వాత ఒక 1 week తర్వాత వచ్చిన తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం వాల్యూ ఏంటో ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు అర్థమైంది. ఫస్ట్ ఒక సంతకమే కదా అనిపించింది, దాని తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం అంటే ఎంత వాల్యూ ఉంటుందా అని నాకు అనిపించింది. సో స్క్రిప్ట్ విన్న తర్వాత అలా అనిపించింది. సినిమా చూసిన తర్వాత కూడా చాలామంది అదే ఫీల్ అయ్యారు. జనరల్గా ఇంత చిన్న పాయింటే కదా అనుకున్నాం ఫస్ట్ చెప్పినప్పుడు, బట్ సినిమా చూసిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసిందన్నారు. అండ్ ముందుగా రివ్యూవర్స్కి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ చాలామంది ఫోన్స్ కూడా అదే చేస్తారు. ఫస్ట్ సినిమా కన్నా నా గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో ముందుగా వాళ్ళకి థ్యాంక్స్. కానీ ఎగ్జామ్ అంటే మనం ఒక్కళ్ళు పాస్ అయితే చాలు, సినిమా అంటే క్లాస్ అంతా పాస్ అవ్వాలి. సో ఈ సినిమాకి మా క్లాస్ అంతా కూడా పాస్ అయింది, చాలా ఆనందంగా ఉంది. అండ్ లైక్ ది సెడ్, సెకండ్ హాఫ్లో అందరూ ఫ్యామిలీస్ చాలా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ సెకండ్ హాఫ్లో జనరల్ సినిమా గురించి మాట్లాడితే ఓకే ఏదో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సీన్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పుడే వాళ్ళు కనెక్ట్ అయ్యారు లేదని మనకు అర్థం అవుద్ది. సో ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాని ఎంత సపోర్ట్ చేసినందుకు మీడియాకి చాలా థ్యాంక్స్. సినిమాలో కూడా చాలా సపోర్ట్ తీసుకున్నాను మీడియాది, క్యారెక్టర్ కూడా. అండ్ ఆడియన్స్ కూడా చూడని వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూడాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కాదు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. అది కాకపోయినా సరే ఫ్యామిలీ అనేది ప్రతి కొడుకు ప్రతి నాన్న కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ ఇట్స్ అబౌట్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ ఇట్. మళ్ళీ ఒక్క టెక్నీషియన్ ఒక్క ఆర్టిస్ట్ని థ్యాంక్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతానే ఉంటుంది. సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ as well. Thank you so much.